ఇగో మద్యం ధరలు పెంపు అన్ని బ్రాండ్లపై 20 నుంచి 25% పెంచే ఛాన్స్. 3,500 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం. విమర్శలు వస్తాయనే కోణంలోనూ సర్కార్ ఆలోచన. 2 ఏళ్ల క్రితం ధరలు పెంచిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలోనే పెంచాల్సి ఉండగా ఎన్నికల కారణంగా వాయిదా. ప్రతి ఏటా లిక్కర్పై దాదాపు 37,000 కోట్ల ఆదాయం. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అక్కడి పాలసీలో మార్పు. తెలంగాణ సరిహద్దు జిల్లాలపై పడే ప్రభావం పైన అధ్యయనం. ఆల్రెడీ మన దగ్గర దిక్కుమాల బ్రాండ్లు దొరుకుతున్నాయని చెప్పేసి ఏపీ నుంచి తెచ్చుకోవడానికి రెడీ అయిపోయారు. కింగ్ ఫిషర్ బీర్లు ఇక్కడ దొరుకుతలే వాడ దొరుకుతున్నాయని పోతున్నారు ఆల్రెడీ. ఇది లాస్ట్ జగనన్న చేయబట్టి ఆడి నుంచి మన దగ్గరకు వస్తుండే, ఈసారి చంద్రబాబు చేయబట్టి మా రేవంత్ అన్న చేయబట్టి జగనన్న రేవంత్ అన్నకు పెద్ద తేడా కనబడతలేదు అనుకుంటా ఈ నుంచి ఆడిపోతురు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, 20 నుంచి 25% పెంచుతా ఉంటారు కదా మద్యం పైన. అది చాలా పెద్ద మార్జిన్. చాలా ఎవడన్నా 3% 4% పెంచుతాడు అంతే. 5% బిలో వారికి ఉంటాయి వాస్తవం చెప్పాలంటే. సో ఈరోజు మద్యం పైన డిపెండ్ అయ్యి బతుకుతున్నారు. కేసీఆర్ అదే విధంగా చేసిండు, ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా చేస్తున్నాడు. అంటే ఇక వీళ్ళు మద్యం పైన రాష్ట్ర ఆదాయాన్ని ఖజానా నింపుకునే ప్లాన్ చేస్తున్నారు వాస్తవం. అంటే ప్రజల ఆరోగ్యాలను, ప్రజల యొక్క ఆరోగ్యాలు మొత్తం కూడా ఈరోజు ఇష్టం, వాళ్ళు చచ్చిపోయినా మంచిదే మాకు ఆదాయం రావాలని పిప్పి పీల్చేస్తున్నారు. రక్తాన్ని తాగుతున్నట్టుగా కనబడతా ఉంది వాస్తవంగా. బేసిక్ గా కేసీఆర్ అలవాటు చేసిండు, కంప్లీట్ అడిక్ట్ చేసిండు చాలా మంది. ఆ అడిక్షన్ లో ఉన్నాడు ఎట్లాగో మానడు, ఛాన్సే లేదు. ఏమనే అవును ఎట్లాగో పైసలు వాళ్ళు తాగుతారు కాబట్టి గుంజుడే. సో మొత్తానికైతే 20 నుంచి 25% పెంచి మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎక్కడ 200 రూపాయలు ఉన్నటువంటి బాటిల్ 20% పెంచితే 40 రూపాయలు పెరుగుతుంది. ఇప్పుడు మద్యము 20 నుంచి 25% కదా. రాసి పెట్టుకుని రేపు ఎల్లుండో పెట్రోల్ ధరలు కూడా ఇక్కడ పెరగబోతున్నాయి. రాసి పెట్టుకోండి, పెట్రోల్ ధరలు కూడా ఖచ్చితంగా ఇక్కడ కూడా పెరుగుతాయి. రాసి పెట్టుకోండి, అది జరిగే అవకాశం కనబడుతుంది స్పష్టంగా. ఏదైతే మాకు పైసలు కావాలి, జనాలు ఏడబోతే మాకేంది, జనాలు ఏడబోతే మాకేంది. హోంగార్డ్